మీరు ప్రతిరోజు ఇంట్లో స్నానానికి వాడుతున్న సబ్బు ఏ రోగాన్నైతే క్లీన్ చేయాలని మీరు వాడుతున్నారో అదే సబ్బు మిమ్మల్ని సైలెంట్గా ఇన్ఫర్టైల్గా మారుస్తుంది. ఆగస్టు 2024లో యూరోప్లో ఈ ఫేమస్ సబ్బుని కంప్లీట్గా బ్యాన్ చేశారు. దానికి కారణం అందులో BMHCA అనే ఒక డేంజరస్ కెమికల్ ఉండడమే. ఇది ఎంత ప్రమాదకరం అంటే ఇది మగవాళ్లను మరియు ఆడవాళ్లను ఇద్దరిని ఇన్ఫర్టైల్గా మారుస్తుంది. అంటే పిల్లలు పుట్టకుండా చేస్తుంది. అంతేకాదు కడుపులో పుట్టబోయే పిల్లలను కూడా ఇది దారుణంగా ఎఫెక్ట్ చేస్తుంది. మన స్కిన్ని క్లీన్గా ఉంచుకోవడానికి వాడే సబ్బే మనకి దారుణమైన స్కిన్ ఇన్ఫెక్షన్స్ని ఇస్తుంది. దీని డ్యామేజ్ రేంజ్ చూసి జూన్ 2025లో నైజీరియా ప్రభుత్వం కూడా ఈ సబ్బుతో పాటు ఆ బ్రాండ్కి చెందిన మరో 4 ప్రొడక్ట్స్ని బ్యాన్ చేసేసింది. యూరోప్, నైజీరియా లాంటి దేశాలు బ్యాన్ చేస్తే మన ఇండియా ఏం చేస్తుంది? మన దేశంలో ఈ కెమికల్ బ్యాన్ కాలేదు. ఎందుకంటే యూరోప్ గైడ్లైన్స్తో పోలిస్తే మన ఇండియన్ గైడ్లైన్స్ అంత స్ట్రాంగ్గా లేవు. అందుకే ఈ ప్రోడక్ట్ మన కళ్ళ ముందే ఇండియాలో ఎలాంటి భయం లేకుండా ఓపెన్గా అమ్మబడుతుంది. మరి ఈ కెమికల్ ఇంత హార్మ్ఫుల్ అయితే అసలు కంపెనీస్ దీన్ని ఎందుకు వాడుతున్నాయి? ఇక్కడే అసలు బ్రెయిన్ గేమ్ స్టార్ట్ అవుతుంది. మీరు వాడే సబ్బులు, షాంపులలో వచ్చే మంచి సువాసన, ఆ అట్రాక్టివ్ స్మెల్ ఈ కెమికల్ వల్లే వస్తుంది. మన దేశంలో జనాలు ఇంగ్రీడియంట్స్ లిస్టు చదివి ప్రొడక్ట్స్ కొనరు, జస్ట్ వాసన చూసి సబ్బులు కొంటారు. ఇది కేవలం కస్టమర్స్ తప్పు మాత్రమే కాదు, కంపెనీస్ కూడా చాలా ఈజీగా ఈ విషయాన్ని వాడుతున్నాయి. దీని వెనుక ఒక పెద్ద లూప్ హోల్ ఉంది. దాన్నే ఫ్రాగ్రెన్స్ లూప్ హోల్ అంటారు. ఇండియన్ కాస్మెటిక్ రూల్స్ 2020 ప్రకారం ఒక కంపెనీ తమ ప్రొడక్ట్ వెనుక ఇంగ్రీడియంట్స్ లిస్టులో కేవలం ఫ్రాగ్రెన్స్ లేదా పర్ఫ్యూమ్ అని రాస్తే చాలు. ఆ ఒక్క పదం వెనుక వాళ్ళు 100 కెమికల్స్ వాడారా లేక 1000 డేంజరస్ కెమికల్స్ వాడారా అనేది ఎవ్వరూ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని వాళ్ళు ట్రేడ్ సీక్రెట్ కింద కవర్ చేస్తారు. ఇక మన గవర్నమెంట్ అథారిటీస్ మీద మనం ఎంత నమ్మకం పెట్టుకోవచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు వేరే పనుల్లో బిజీగా ఉన్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ చేయాల్సిన పనిని ఫుడ్ ఫార్మా, ట్రస్టిఫైడ్ లాంటి యూట్యూబర్స్ బయట పెడుతున్నారు. మరి దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి? ఈ విషయం నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? చాలా సింపుల్. మీ ఇంట్లో ఉన్న సబ్బులు, షాంపూలు, ఫేస్ వాషులు తీసుకొని వాటి వెనుక ఉన్న ఇంగ్రీడియంట్స్ లిస్టుని చదవండి. అందులో ఫ్రేగ్రెన్స్ లేదా పర్ఫ్యూమ్ అని మెన్షన్ చేసి ఉంటే వెంటనే వాటిని పక్కన పడేసి ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ని వాడడం స్టార్ట్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మనం ఇప్పుడు ఏఐ జనరేషన్లో ఉన్నాం. మీరు షాప్కి వెళ్ళి ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు సింపుల్గా దాని ఇంగ్రీడియంట్స్ లిస్టుని ఫోటో తీసి ChatGPTకి చూపించండి. అనలైజ్ దిస్ ఇంగ్రీడియంట్ లిస్ట్ అండ్ టెల్ మీ ఇఫ్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ సేఫ్ ఫర్ మీ ఆర్ నాట్ అని ప్రాంప్ట్ ఇవ్వండి. ఆ ప్రోడక్ట్లో విషం ఉందో లేదో ఏఐ క్లియర్గా చెప్పేస్తుంది. ఎప్పుడు గుడ్డిగా బ్రాండ్స్ని నమ్మకండి. బీ స్మార్ట్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.